మీ అందరికి కూడా భారతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఒక బాధ్యత అంటూ ఉంది. మన భారతదేశాన్ని, మన భూమిని అంతటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. కానీ ఈవెన్ స్వాతంత్ర దినోత్సవం పేరు మీద కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ డెకరేషన్లు వాడేస్తూ ఉన్నారు. మరి భూమి ఎంత నాశనం అయిపోతుందో ఒకసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు మన ఓన్గా ఈ ఫ్లాగ్స్ని తయారు చేసుకుని ఎంతో ఆనందించేవాళ్ళం. ఒక పుల్ల పెట్టి ఆ పుల్లకి పేపర్ తోటి కానీ గుడ్డతోటి కానీ ఇలా పెయింట్లు వేసి ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత, తర్వాత అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనేటువంటిది మనలో డీప్ రూటెడ్గా మనకి ఏర్పడింది. ఎందుకు? మనం రియల్గా హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఆ ప్లాస్టిక్ పుల్లలో దానికి ప్లాస్టిక్ జెండా పట్టుకొచ్చేసి ఆ రోజు పెడుతున్నారు, బ్యాడ్జీలు పెట్టుకుంటున్నారు, పాడేస్తున్నారు. మన భారత ప్రతిజ్ఞలోనే ఉంది, మనం ఈ యొక్క భారతదేశం యొక్క భూమిని అంతటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత, సస్యశ్యామలమైనటువంటి ఈ యొక్క వాతావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది. మరి అలాంటప్పుడు స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారండి? ప్లాస్టిక్లు ఎలా ఉపయోగిస్తారు? అసలు ఫస్ట్ మన పాలసీలోనే భారత జెండా, భారతీయ జెండాను ఒకసారి చూసినట్టయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా కాటన్ జెండాలో ఉపయోగించేవారు. చేనేతతో తయారు చేసినటువంటి వెంకయ్య వెంకయ్య గారు తయారు చేసినటువంటి మొట్టమొదటి చూడండి, ఓన్గా నేచి చేతితో నేసినటువంటి ఆ యొక్క చేనేత వస్త్రాన్ని వాడి తయారు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? సింథటిక్ మెటీరియల్ అంతా ఉపయోగించేసి అనేక రకాలైనటువంటి రకరకాల మెటీరియల్స్ తోటి చేసేస్తున్నారు. ఒక పాలసీ ఫాలో అవడం లేదు, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ లేదు. అంటే ఎవరికి అక్కర్లేదా? అంటే మనకు ఓన్లీ పేరు కోసమే జెండాలు ఎగరేసుకోవడమా? జెండాలు ఎగరకపోయినా పర్వాలేదు, దేశభక్తి అంటే జెండాలు ఎగరేయడంలో ఉండదు, మన దేశాన్ని రక్షించుకోవడంలో ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కాన్షియస్నెస్ రావాలి, ప్రతి పిల్లవాడికి రావాలి. కాబట్టి టీచర్స్కి, తల్లిదండ్రులకి, అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, దయచేసి మీ పాఠశాలలో మీ పిల్లలందరికీ కూడా ఈ యొక్క యాక్టివిటీ చేయించండి. వాళ్ళకి ఓన్గా వేస్ట్ మెటీరియల్ తోటి వేస్ట్ అయిపోతాం, మళ్ళీ కొత్త పేపర్లు కూడా వాడద్దు. వేస్ట్ మెటీరియల్ తోటి మనం తయారు చేసుకుని, ఈ మధ్య చేతితోటే తయారు చేసిన పేపర్స్ వాళ్ళే తయారు చేయొచ్చు పేపర్ కూడా. అది కూడా యాక్టివిటీ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. సో కాబట్టి ఆ వేస్ట్ పేపర్లను నానబెట్టి వాటిని ఒక పేపర్గా, సీడ్ పేపర్గా తయారు చేసుకోవచ్చు. సీడ్స్ పెట్టి చిన్న సీడ్స్ పెట్టేసేసి ఆవాలు కానీ ఇట్లాంటివన్నీ సీడ్స్ అన్ని పెట్టి తయారు చేయొచ్చు. అది బయట పాడేసినప్పుడు దాన్ని పాతి పెడితే ఏమవుతుంది? మొక్కలు వస్తాయి. అలాగా ఒక సీడ్ ఫ్లాగ్లా తయారు చేయించవచ్చు. కాన్షియస్నెస్ అనమాట బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆలోచించండి, ఇలాంటి క్రియేటివిటీ ఆలోచనలు ఆలోచించి మనం పేపర్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి, వాటితోటి జెండాలను తయారు చేయించి, అలాగే క్లాత్ తోటి, కాటన్ క్లాత్ తోటి మనం డెకరేషన్స్ అన్నిటి కూడా వాళ్ళతోటి కట్ చేయించి జెండాలు తయారు చేసి, చిన్నప్పుడు ఎన్నో డెకరేషన్లు చేసేవాళ్ళు, ఎంతో క్రియేటివిటీ ఉండేది. ఆ జెండాలు కటింగ్ చేయడమే ఒక పెద్ద క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరికి తెలియదు. ఒకసారి ఆలోచించండి, ఏ స్కూల్లోని కూడా జరగట్లేదు కదా. సో కాబట్టి పిల్లలకి ఆ బాధ్యతను ఇవ్వండి, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఆ క్రియేటివిటీని డెవలప్ చేసుకోనివ్వండి. సో చాలా తక్కువ ఖర్చుతోటి, మనం రూపాయి, ₹2 అలా చిన్న తక్కువ ఖర్చుతోటి అయ్యేది. అలా వాళ్ళు ఓన్గా క్రియేటివిటీగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. వాళ్ళకు ఏ విధమైనటువంటి తల్లిదండ్రులు కూడా ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బు వాల్యూ లేదు, ఎన్విరాన్మెంట్ విలువ లేదు, తర్వాత దేశంకి విలువ లేదు. మరి దేనికి ఎందుకు చదువుతున్నట్టు? ఈ చదువులన్నీ ఎందుకు? అసలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ దేనికోసం? ఎంత కష్టపడి మనకి స్వతంత్రం వచ్చిందండి, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు? ఒకసారి ఆలోచించి మన ఎన్విరాన్మెంట్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యతను చేపట్టండి. ప్రతి విద్యార్థి చేత ఆలోచింపచేసేటువంటి, యాక్చువల్గా పిల్లలు ఆలోచిస్తారు. ఇప్పుడు ఏమైంది? పెద్దవాళ్ళే వాళ్ళు కొనేసి ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, వాళ్ళతోటి యాక్టివిటీస్ చేయించండి. యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళ పనులు, వాళ్ళ వస్తువులు వాళ్ళే తయారు చేసుకోవడం కూడా, ప్లే ఐటమ్స్ కూడా మనం కొనేసి ఇవ్వకూడదు. ప్రతిదీ కూడా ఇలా ఈ మెటీరియల్స్ని వాళ్ళు తయారు చేసుకునే విధంగా ఉండాలి వాళ్ళకి ఓన్గా. సో కాబట్టి అనేక రకాల చూడండి, పేపర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పాడేస్తూ ఉంటారు. చాలా పేపర్స్ దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకుని వాళ్ళు ఫ్లాగ్స్ తయారు చేస్తారు, ఎన్నో రకాల బొమ్మలు తయారు చేస్తారు, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేస్తారు. అనేక రకాలుగా వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళకి ఉంటుంది.
వాళ్ళకి చాలా టైం ఉంటుంది. టైం అంతా వీడియో గేమ్స్ ఆడుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడైతే పెట్టామో వాళ్ళు ఎందుకు అటాచ్ అవుతారండి? కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులు, టీచర్స్ కూడా ప్రతి స్కూల్లోనూ కూడా ఈ యాక్టివిటీ జరిగేటట్టు ఈ సంవత్సరం తప్పనిసరిగా యాక్టివిటీని మీకు టేకప్ చేయండి. వాళ్ళల్లో ఒక సృజనాత్మకత, వాళ్ళలో కలిగేటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ది కంట్రీ ఒకసారి ఆలోచించండి. ఎంత ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూడండి. సో దయచేసి అందరికీ మరొకసారి విన్నపం, ఎకో ఫ్రెండ్లీ ఫ్లాగ్స్, డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇది ఒక యాక్టివిటీ అన్ని స్కూల్స్ స్టార్ట్ చేయాలి. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.